ఇప్పుడు ₹5కి భోజనం పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బాబాయ్? అలాంటి పేదవాడు బాగా పని వచ్చేసి ఉన్నవాడు కూడా వచ్చి తింటున్నాడు. ఉన్నవాడు కూడా తింటున్నాడు. ఓ పేదవాడే కాదు, ఉన్నవాడు కూడా తింటున్నాడు. అంటే భోజనం క్వాలిటీ బాగానే ఉంటుంది అయితే. బాగుంది. అంటే మరి గత ప్రభుత్వం వాళ్ళేమో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎవరూ తినట్లేదు, ఎవరో రోడ్డు మీద వాళ్ళు తింటున్నారు, ప్రజలకు ఏం లాభం లేదని చెప్పి తీసేశారు కదా, మూసేశారు వాళ్ళు. మళ్ళీ చంద్రబాబు వచ్చి వీటిని తెరిపించి మళ్ళీ అన్నం పెడుతున్నాడు ₹5 ప్రతి పేదవాడు భోజనం చేయాలని చెప్పి. ఎలా ఎలా దీనికోసం ఏం చెప్తారు? వాళ్ళ ఎదుటోడి మాట కోసం అనవసరం. మీరున్నారు, మీరు ఒకటి చెప్తారు, ఆయన ఒకటి చెప్తాడు, ఈ అనవసరం. తినేవాడు చెప్పిందే వేదం, అంతే. తింటున్నారా మధ్యాహ్నం పూట చాలా మంది వస్తున్నారా భోజనంకి ఇక్కడికి? ఇదిగో అంటే మీరు కాదు, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగో బాగానే ఉంది భోజనం. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి మీరు? నేనేం చెప్పను. అంటే భోజనం పెడుతున్నాడు కదా ఆయన. చెప్పాల్సినంత శక్తిగలలోని కాదు ఆయనకి ఎదురుపడి, కాబట్టి ఆయన తింటుంటే చూస్తున్నాడుగా, ఆయనే అర్థం చేసుకుంటాడు.